హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవతా బీబీ తెలుగు. నాగార్జున గారు చెప్పారు కదా, బిగ్ బాంబ్ అయితే పడుతుంది అనేసి. నిఖిల్ అండ్ గౌతమ్కి ఇద్దరికి ఏమొస్తుంది, ఇద్దరికి వచ్చేసి స్నేక్స్ ఎక్కువ వచ్చిన కారణంగా మీకైతే బిగ్ బాంబ్ పడుతుంది అని చెప్తారు. ఏంటి ఆ బిగ్ బాంబ్ అంటే, దాని అసలు ఎవరు వేస్తారు ఆ బిగ్ బాంబ్ అంటే యష్మి అయితే వేస్తుంది అనమాట. లాస్ట్కి పృథ్వీ అండ్ యష్మి అయితే లాస్ట్ రౌండ్కి వెళ్తారు. సో ఎలిమినేట్ ఎవరు అవుతారు, యష్మి అయితే ఎలిమినేట్ అయిపోతుంది అండ్ పృథ్వీ అయితే సేవ్ అయిపోతారనమాట. సో యష్మి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత యష్మిని అడిగితే ఎవరి మీద వేస్తారు ఆ బిగ్ బాంబ్ అని అంటే, యష్మి వచ్చేసి గౌతమ్ పైన అయితే వేస్తుంది. నిఖిల్ పైన ఎందుకు వేస్తుంది యష్మి వేయదు కదా, ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకున్నారనమాట. ఎంత నెగిటివ్ అయినా ఎంత ఇదైనా లేదు, నేను మాత్రం మా బ్యాచ్కి నేను నెగిటివ్ చేయను, సో నేను మంచిగా చేస్తాను అనేసి వేలో ఉంటుంది. సో నా గౌతమ్ పైన అయితే బిగ్ బాంబ్ వేసే వెళ్తుంది. ఏంటి ఆ బిగ్ బాంబ్ అంటే 13th వీక్ నామినేషన్లో వేస్తుంది అనమాట. 13th వీక్ నామినేట్ చేస్తుంది, నామినేషన్లో గౌతమ్ అయితే ఉంటారు. సో అలా జరుగుతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే, గౌతమ్ సంచాలక్గా ఉన్నప్పుడు వీళ్ళు 5 మెంబర్స్ మెగా చీఫ్ కోసం ఆడుతున్నప్పుడు ఫస్ట్ టాస్క్లో డైస్ వేసే రౌండ్లో ఎంత బాగా చేస్తారు. వై ఫర్ యష్మి, ఆర్ ఫర్ రోహిణి, టీ ఫర్ టేస్టీ తేజ అండ్ పీ ఫర్ పృథ్వీ అండ్ వి ఫర్ విష్ణుప్రియ అనేసి. అండ్ ఒకటి ఖాళీగా 6 ఉంటాయి కదా, 6 సైడ్స్లో 5 సైడ్స్ 5 నేమ్స్ అయితే ఇలా వేసేసి ఎంత బాగా జెన్యున్గా ఎంత బాగా ఆడారు. గ్రూపిజం ఏమీ లేకుండా డిపెండింగ్ ఆన్ యువర్ లక్ పైనే ఉంటుంది. అంత మంచిగా ఆడితే మీరు ఆ రోప్ అది తాడు పట్టుకొని ఉంటారు కదా, సో మీరు కష్టంతో ఉంటుంది అండ్ మీ లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని ఎంత క్లియర్గా చెప్తే, అది అసలు మనకు ఎపిసోడ్లోనే చూపెట్టలేదు. అండ్ నాగార్జున గారు మాట్లాడతారంటే అది మాట్లాడలేదు. అండ్ తన గురించి తను డిఫెండ్ చేసుకుంటే, గౌతమ్ తన గురించి తను మాట్లాడుకుంటే అసలు షట్ అనేసి చెప్తున్నారు నాగార్జున గారు. ఎంతవరకు కరెక్ట్ అంటే, గ్రూపిజం ఆడుకోవచ్చు, నామినేషన్ గురించి మాట్లాడుకోవచ్చు, నామినేట్ ఎవరికి చేయాలో ఏం చేయాలో ముందుగానే మాట్లాడుకోవచ్చు అనేసి చెప్తున్నారనమాట. క్లాన్ గురించి కాబట్టి ఇది ఎపిసోడ్ వచ్చి ఈ సీజన్ వచ్చింది క్లాన్స్ కాబట్టి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అని వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. గౌతమ్కి అయితే అసలు మాట్లాడనివ్వకుండా ఇలా చేస్తున్నారు. సో గౌతమ్కి అయితే అన్యాయమే జరుగుతుంది. అండ్ కానీ చూస్తున్న జనాలకి తెలుసు కదా, సో తనకి పాజిటివే అవుతుంది అని అనిపిస్తుంది నాకు. పాజిటివ్ అవ్వాలి, విన్నర్ కూడా గౌతమ్ అవ్వాలి అనేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. అండ్ ఇదైతే జరుగుతుంది. ఇంతవరకు మీకేమనిపిస్తుంది చెప్పండి? గౌతమ్ నిన్న మాట్లాడిన దాంట్లో తను జస్ట్ నార్మల్గానే చెప్తున్నారు. సరే, అది నేను చెప్పడం వాడు అంటున్నప్పుడు ఏం పీకలేవు మచ్చా అన్న వర్డ్ వచ్చింది కాబట్టి సారీ, ఆ విషయంలో నా తప్పైతే అన్నట్టు అది తను జస్ట్ చెప్తున్నారు. దానికే అంత సీరియస్ అయిపోవాల్సిన అవసరం ఏముంది నాగార్జున గారికి? వాళ్ళకి గ్రూపిజం అండ్ వాళ్ళు చెప్పే ప్రతిదీ ఏమో వాళ్ళు గ్రూపిజం అయినా చేసుకోవచ్చు, నామినేట్ అయినా చేసుకోవచ్చు. గ్రూపిజం అంటే తప్ప అని అడుగుతున్నారు. మళ్ళీ తప్పు కాదా? అయితే నా ఉద్దేశంలో తప్పు అన్నట్టు గౌతమ్ అయితే చెప్తున్నారు. సో ఇవన్నిటికి మధ్యలో 13th వీక్లో అయితే ఫస్ట్ నామినేషన్లోకి గౌతమ్ అయితే వచ్చేసారనమాట. సో బిగ్ బాస్ టీమ్కి గౌతమ్ విన్ అవ్వడం ఇష్టం లేదా, లేకుంటే ఏమవుతుంది అసలు అనేది అయితే తెలియట్లేదు. కానీ ఓట్లు అయితే వేసి గెలిపించడానికి మనం ఓట్స్ అయితే వేసి సపోర్ట్ చేయాలన్నమాట. ఇది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొకటి ఏంటంటే, రోహిణి గారు ఉన్నారు కదా, రోహిణి అది 3rd సీజనో ఏమో, అప్పుడు రోహిణి జస్ట్ నామినేషన్స్ గురించి మాట్లాడతారు అంతే. నార్మల్గా మాట్లాడిన దానికే ఆమెను డైరెక్ట్ నామినేషన్లోకి పెట్టేస్తారు బిగ్ బాస్. అంత సీరియస్గా ఉండేది నామినేషన్స్ అంటే అప్పుడు. సో అలాంటిది ఇప్పుడు ఎంతైనా మాట్లాడుకో, గ్రూప్గా మాట్లాడుకొని నువ్వెవరికి వేస్తున్నావు, వాళ్ళందరూ నామినేషన్లో ఉండాలి అని అన్ని అంతంత మాట్లాడుకున్నా అసలు తప్పే లేదన్నట్టు ఇప్పుడు నాగార్జున గారు చెప్తున్నారు. ఏంటో తెలుసుకోవాలి. బిగ్ బాస్ చూసే ఇంట్రెస్టే వెళ్ళిపోతుంది అసలు ఏం జరుగుతుందో. ఫైనల్లీ ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఆ వీక్ రోహిణి అలా బిగ్ బాస్ నామినేట్ చేయడంతో ఆ వీక్ వెళ్ళిపోతుంది కూడా, అదైతే జరిగింది. ఇప్పుడైతే తప్పే కాదంట. నామినేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, గ్రూపిజం నడుపుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు చెప్పండి, కామెంట్ అయితే చేయండి. అండ్ గౌతమ్ది తప్పుందా, లేకపోతే గౌతమ్ కరెక్ట్గానే చేశారా, అసలు ఏమనుకుంటున్నారు గౌతమ్ గురించి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతా బీబీ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.